నమస్తే. రాష్ట్రంలో భర్తీ చేయాల్సినటువంటి మంత్రి పదవులు ఇంకా 3 ఉన్నాయి. ఆ మూడిట్లో ఖచ్చితంగా ఎస్టీలకు కేటాయించాలంటూ ఒక పక్కన సేవాలాల్ సేన నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీల సంఖ్య 30 లక్షల మంది ఉన్నారు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎవరికి కూడా కేటాయించలేదు. కేవలం ఆదివాసీ నుంచి కేవలం సీతక్కకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఖచ్చితంగా ఎస్టీలకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఏదైతే పదవుల్లో అడగాల్సినటువంటి అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎస్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పెదాలు కూడా మూసుకుపోయినాయి. వాళ్ళకి కనీసం సోయి లేదు అన్నటువంటి విమర్శలు కూడా సేవలాల్ సేన నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ఒకసారి మాట్లాడుతాం సేవలాల్ సేన నాయకులైనటువంటి సంజీవ్ నాయక్ గారితో. అన్న నమస్తే. సో ముఖ్యంగా ఏంటి మీ సంబంధించినటువంటి నాయకులపైన ఒక పక్కన బగ్గుమంటా ఉన్నారు, మరొక పక్కన ఎస్టీలకు మంత్రి పదవి కావాలని అంటా ఉన్నారు. సో ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మేము ఇప్పటివరకు వాళ్ళ మీద గౌరవము, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకము, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఉన్న విశ్వాసము, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, కాంగ్రెస్ పార్టీ అంటే లంబాడీలకు బాగా దగ్గర అనే ఒక విశ్వాసం ఉండింది. మోరోవరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న మా లంబాడి ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. బాలు నాయక్ గారు కావచ్చు, రామచంద్ర నాయక్ గారు కావచ్చు, రామదాస్ నాయక్ గారు కావచ్చు, మురళీ నాయక్ గారు కావచ్చు. సరే, వాళ్ళు మంత్రి పదవి వాళ్ళకే కదా వచ్చేది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అధిష్టానం దగ్గర కూర్చొని మన జనాభా, మన కాంగ్రెస్ పార్టీకి లంబాడీలకు ఉన్న అనుబంధాన్ని వివరించుకొని మంత్రి పదవి తెచ్చుకుంటారేమో అని అనుకున్నాం. కానీ వీళ్ళకి నిజంగా సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానం ఏం లేకుండా పోయిందనేది అర్థమైపోయింది. వేరే వాళ్ళు పోటీపడి ఓటేసినాం బిడ్డ మాకు ఎందుకు ఇవ్వని చెప్పేసి గల్లాపట్టి తీసుకొని వస్తుంటే మా వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్న పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక వీళ్ళ మీద నమ్మకం లేదు. మా జాతికి ఆత్మగౌరవం ముఖ్యం. వీళ్ళు మంత్రి పదవి కాకపోతే ఇంకేదైనా ఎమ్మెల్యే ఉంటుంది, 4 సంవత్సరాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వచ్చే ప్రభుత్వాలు మా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన లంబాడీలకి మంత్రి పదవి ఇవ్వలేదు, ఏం చేసిరు మీరు అని రేపటినాడు వచ్చే ప్రభుత్వాలు ఏమన్నా అడిగితే మా ముఖాలు ఎడబెట్టుకోవాలి. భవిష్యత్తు మా లంబాడి జాతి పరిస్థితి ఏంది, మా సమస్యలు ఏంటి, మా పరిష్కారాలు ఎవరు చేయాలి, మాకు రిప్రజెంటేటివ్ ఎవడు, ఎవరి దగ్గర పోయాడు, ఎవరు గుమ్మం దొక్కాలి అంటే వీళ్ళకి లేదు. కనీసం మా జాతికి మేము జాగ్రత్త చేయాల్సిన బాధ్యత మా మీద భావించే ఇప్పటిదాకా చూసినటువంటి మేము సేవలాల్ సేనగా ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కానీ తీవ్రమైనటువంటి స్టెప్ కానీ తీసుకోలేదు. మేము డిమాండ్ చేసినాం, వదిలిపెట్టినాం. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం, కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైనటువంటి విషయం అని వదులుకున్నాం. ఇస్తుందని భావించినాం. ఎందుకు లంబాడీల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని పదే రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఏది ఒక్క కార్పొరేషన్ పదవుల్లో కూడా ఇన్ని కార్పొరేషన్లు ఇస్తే ఈ కార్పొరేషన్ పదవుల్లో 10% అంటే కనీసం 10 మందికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఒకరిద్దరు ఇచ్చే చేతులు దులిపిన పరిస్థితి. దానికి కూడా ₹1 నిధులు కేటాయించకుండా గాలికి వదిలిపెట్టిన పరిస్థితి ఉన్నది. ఇటు మంత్రి పదవి ఇయ్యక ఇటు ఇది చేయక దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? లంబాడీలను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. చిత్తశుద్ధి లోపించి మా మీద నిర్లక్ష్యం చూపించి లంబాడీలకు ఏం చేయకున్నా ఏం కాదనే ఒక భావన వాళ్ళలో అధిష్టానం దృష్టిలో ఉంది కాబట్టే వాళ్ళు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. దాని దగ్గర ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు కూడా బానిసత్వ మెంటాలిటీతో ఉన్నారు కాబట్టే వీళ్ళు మంత్రి పదవులు తీసుకునే పరిస్థితి ఉన్నది. ఏంది ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం కదా. ఇవాళ మంత్రి పదవులు మొన్న 3 ప్రకటిస్తే 2 ఎస్సీకి 1 బీసీకి ఇస్తే పోయి ఒక 2-3 రెడ్డి సోదరులు అలిగితే పోయి వాళ్ళ ఇళ్లలో పోయి మీనాక్షి లాంటి వాళ్ళు పోయి రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ లాంటి పోయి బతిలాడే పరిస్థితి వస్తే వీళ్ళకి మనం కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా, కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. మరి లేకపోతే మంత్రి పదవి వాళ్ళు రాకపోతే రేపు మేము డిమాండ్ చేసిన ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది. అది వస్తే మాకేంది, మా ఆత్మగౌరవం కోసం మాకేమైనా తెచ్చిపెడతారనా? మాకు రిప్రజెంటేటివ్ ఉంటాడు, మేము రాజ్యాధికారంలో మేము భాగం అవుతాం. అది కదా మేము అడిగేది. మరి వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న సోయి మీకెందుకు లేదు? కాంగ్రెస్ పార్టీలో మీరు లేరా అంటే దీన్ని బట్టి ఏంది? వాళ్ళకేమో పిడికిలి బిగించే శక్తి ఉన్నది, కాంగ్రెస్ పార్టీని బెదిరించే శక్తి ఉంటుంది, బ్లాక్మెయిల్ చేసే శక్తి ఉంటుంది. వాళ్ళ కాళ్ళకాడికి అధిష్టానం పోతుంది. నీ దగ్గర ఓట్లు ఉంటాయి, ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేస్తావు. నీ మాత్రం కాంగ్రెస్ పార్టీని ఒక మాట వరుసకైనా మీ నలుగురు కూర్చొని మాట్లాడే దుస్థితి లేకపోతే మిమ్మల్ని మనసులో అలా ఈ జాతిలో పుట్టేందుకు ఏమని చెప్పాలి? మీకు తిట్టక ఏం చేయాలి మిమ్మల్ని? ఎందుకని మరి వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారని అనుకుంటారు. మొన్న మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్ నాయక్ సైతం కూడా మొన్న ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు గిరిజనులని కానీ ముఖ్యంగా ఎస్టీలను ఎందుకు ప్రభుత్వం విస్మరిస్తుందని అనుకోవచ్చు, లేకపోతే మీ వాళ్ళే మిమ్మల్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ప్రభుత్వము ఈ నలుగురిని కూడా పిచ్చో లెక్క చూస్తున్నది. వీళ్ళు ఏం చేసుకోలేరు అనే ఒక భావనతో వచ్చింది. నేను అడుగుతున్నా, ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మంత్రి పదవి ఉండగా ఒకటే జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు. అదే జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డికి వాళ్ళ తమ్ముడైన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని చెప్పేసి ఎంత అల్టిమేట్ ఇచ్చిండు. జానారెడ్డిని కూడా విమర్శించే మాటలు మాట్లాడిండు. ఏం యాక్షన్ తీసుకురా? వీళ్ళకి లేదంటే అర్థమైంది అంటే వీళ్ళు ఆ బానిస మెంటాలిటీతోటి వాళ్ళ దగ్గర ఉన్నట్టు కదా భావన, లేదా వీళ్ళు ఏం చేసుకోలేరనే ఒక పరిస్థితి నలుగురు ముఖాలు చూస్తే అర్థమైనట్టుంది.
అందుకని జాతి ఎత్తుకున్నది. ఈ జాతి సంఘంగా మా బాధ్యత. మీ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టకపోతే, మాకు జరిగిన అన్యాయం, మాకు చేసిన మోసాలని ప్రజల్లో తీసుకోకపోతే మా జాతి ప్రజలకు ఏం తెలియదు, అమాయకులు. కానీ మేము మనసులో పెట్టుకుంటే మాత్రం వదిలిపెట్టే ముచ్చట్లేదు. అన్నదమ్ములకు టికెట్లు మంత్రి పదవి ఇస్తానికి కూడా వెనకాడని అధిష్టానము మా జాతి నుంచి ఇంత మేజర్ ఓట్లు ఉన్నటువంటి మాకు మంత్రి పదవి ఇవ్వడానికి వెనక ముందు ఆడుతుందంటే దాని అర్థమైంది ఏంది? దేనికోసం? నువ్వు గవర్నమెంట్ రావడానికి మేము కారణం కాదా? చెప్పమని. ఇవాళ కార్పొరేషన్ పదవుల్లో ఒక్కటన్నా మా లంబాడి లేకున్నదా? ఒక ట్రైకార్ చైర్మన్ తప్ప. దానికి ₹1 ఇచ్చినారా? 10% ఇవ్వాలి కదా నీ బాధ్యత. అంటే 10 మంది కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలిగా, దాంట్లో నెంబర్లు ఇవ్వాలి కదా. ఏడిపోయినారు? ఏం చేస్తున్నారంటే వీళ్ళ మంత్రి పదవులే వీళ్ళు తెచ్చుకోలేకపోతే ఇంకా జాతికి సంబంధించిన వాటాలను ఏ రకంగా ఇవ్వగలుగుతారు? వీళ్ళు తేలేరు. కాబట్టి ప్రజాక్షేత్రంలో పిడికిలు బిగించే చైతన్యవంతులమైన మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేయడానికి మేము పిలుపునిస్తున్నాం. భవిష్యత్తులో మంత్రుల నియోజకవర్గాల్లో, లంబాడీలు ఎక్కువగా ఉన్న మంత్రుల నియోజకవర్గాల్లో సభలు పెడతాం. దాదాపుగా 6-7 నియోజకవర్గాలు సభలు పెడతాం. తర్వాత చలో హైదరాబాద్ పెడతాం. కనీ విని ఎరగని రీతిలో ఈ జాతికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలని ఎండగడతాం. మమ్మల్ని వాడుకుంటున్న తీరును మేము మా ప్రజలకు వివరిస్తాం, జాగృతం చేస్తాం, చైతన్యం చేస్తాం, సాధించుకొని తీరుతాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేస్తుంది అన్నటువంటి భావన వ్యక్తపరుస్తూనే మీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా నోరు మీద పడలేదు అంటా ఉన్నారు. సో ముందుగా చేయాల్సింది మీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇంటి ముంగట కదా, మీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు కదా మీ కార్యాచరణ చేయాల్సింది. మేము వాళ్ళ కార్యాచరణ చేస్తూనే, వాళ్ళ మీద ఒత్తిడి తెస్తూనే, వస్తేనేమో నలుగురు కూర్చున్నారు, లేదా వాళ్ళ ఇళ్ళ ముందు పడుతూనే నియోజకవర్గాల్లో సంబంధించిన మంత్రుల ఇళ్లలో నియోజకవర్గాల్లో పడతాం, సభలు పెడతాం, రాసి పెట్టుకొని మీరు నేను చెప్పింది జరుగుతుంది. మేము క్షేత్రస్థాయిలో పోతున్నాం. ఈ హైదరాబాద్ ముట్టళ్ళు, గాంధీ భవన్ ముట్టళ్ళు ఏమి పెట్టాం. పోలీసులు అనవసరంగా ఆ ముట్టడి ఈ ముట్టడి అని అరెస్ట్ చేస్తే దానికి కాదు లెక్క. ప్రజాక్షేత్రంలో తెలియజేసుకున్నాం. మా జాతికి సంబంధించిన ప్రజా సంఘాలందరినీ ఆహ్వానిస్తాం. ఎవరెవరు కలిసి వస్తారో అందరినీ కలుపుకొని పోతాం. ఈ భుజాన్ని ఎత్తుకుంటాం. మళ్ళా తండా పంచాయతీల ఉద్యమం ఎట్ట చేసినామో, 10% రిజర్వేషన్ కోసం ఏ రకంగా సాధించినామో, దీనికంటే రాజ్యాధికారంలో వాటా కదా, ఇది రాజ్యంలో భాగం కదా. మేము ఓటేసినాం, నిన్ను ముఖ్యమంత్రిని చేసినాం. మా ప్రజలకు నువ్వు ఇస్తున్నటువంటి ఏది గుర్తింపేది, మా గౌరవం ఇస్తున్న గౌరవం ఏది? అది కదా మాకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్. ఈ పవర్లో మా భాగం లేకపోవడం చాలా. డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాం, చేతులు దులుపుకుంటే కుదరదు. మేము డిప్యూటీ స్పీకర్ అదే ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన తీసుకోమని చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మాకు మంత్రి పదవి ఇవ్వమని చెప్తున్నాం. మా మంత్రి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సీతక్క గారికి ఇచ్చినాం కదా అని ఇవ్వాలి. సీతక్క గారికి ఇవ్వాలి, మా లంబడోళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వద్దు? ఏం తక్కువనా? సీతక్క గారు ఏమైనా పార్టీ కోసం పనిచేయలేదా? ఒక కోయల కోసం పనిచేసిందా? కాదు కదా. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి భుజాన రేవంత్ రెడ్డి ఎంత పనిచేసిండో సీతక్క అంతే పనిచేసింది. అందుకని పంచాయరాజ్ మంత్రి ఇచ్చారు. అంటే ఆ జనరల్ కోటాలు వచ్చినట్టు గిరిజనులకు ఆడిచ్చినావు మంత్రి. ఇవ్వాలి కదా, బాధ్యత ఉంది కదా. ఈ లంబాడీలకు సోయి ఉండాలి కదా. అందుకని మా జాతి ప్రజలను జాగృతం చేయడానికి, ఇప్పటికే బగ్గుమంటున్నటువంటి జాతిని మేము జాగృతం చేయడానికే కార్యాచరణ తీసుకున్నాం. మీరు చూస్తుండ్రి లంబాడీల నుంచి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాబోతున్నదో భవిష్యత్తులో. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఏ రకంగా తీసుకురాగలుగుతున్నాం మీరు చూస్తుంటారు. ఇది సేవలాల సేన ముందున్న లక్ష్యం. ధన్యవాదాలు. సో మొత్తానికైతే మాత్రం ఏదైతే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా సేవాసేన నాయకులు మొత్తం అంతా కూడా ఉన్నటువంటి ఎస్టీ సంఘాలకు సంబంధించిన అన్ని సంఘాలను కూడా ఐక్యం చేసి, ముఖ్యంగా మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పైన పోరాటం చేస్తూనే ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళపైన ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాన్ని మేము భుజానికి ఎత్తుకొని మంత్రి పదవి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా మేము పోరాడుతాము. అలాగే ఎవరైతే సంబంధించినటువంటి జిల్లాలో మంత్రులు అయితే ఎక్కువ ఉన్నారో ఆ జిల్లాల్లో మేము మా యొక్క కార్యాచరణ ఉంటుంది. అక్కడ బహిరంగ సభలు పెట్టి ఈ సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గిరిజనులకు చేసింది, ముఖ్యంగా ఎస్టీలకు చేసినటువంటి మోసం పైన, ఎస్టీల ఓట్లతోటి గెలిచినామని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామన్నటువంటి తీరుగా సేవల సేన నాయకులైనటువంటి సంజీవ్ నాయక్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అభితో అనిల్, మనతులు వెలుగు.